అగ్ని ప్రమాద బాధితులకు ఆసరా. ఎమ్మెల్యే కొండబాబు ఆదేశాలతో కాకినాడ సిటీ 4వ వార్డు వెంకట్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 3 పాకలు అగ్నికి ఆహుతి అయ్యాయన్న సంగతి తెలిసింది. అయితే స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఆదేశాలతో బియ్యం, నిత్యావసర సరుకులను, వస్త్రాలను టీడీపీ కాకినాడ నగర అధ్యక్షులు వీరు ఆధ్వర్యంలో 4వ వార్డు ఇన్ఛార్జ్ పోలీస్ జ్యోతి దంపతుల సమక్షంలో దగ్ధమైన పాకల కుటుంబాలు అయిన మురళీకృష్ణ, మాధవి, నల్లల సత్యనారాయణ, సత్యవతి మరియు కాకర్ల లక్ష్మి కుటుంబాలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండబాబు అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం వల్ల ఈరోజు మేము రావాల్సి వచ్చిందని, వారికి అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారాల నుంచి వారికి ఇల్లు నిర్మించేందుకు తగిన చర్యలు చేపడతామని తెలిపారని అన్నారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ కాకినాడ సిటీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి వారికి అన్ని విధాల సహాయ సహకారాన్ని అందించేది మన ఎమ్మెల్యే కొండబాబే అని, అన్నీ కోల్పోయిన ఈ 3 కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు పాలిక జ్యోతి, వీరబాబు, శ్రీను కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి 4వ డివిజన్లో మరి నిన్న సాయంత్రం 7:30, 8:30 మధ్యలో మరి 3 ఇల్లులు, 3 పాకలు మరి ఇక్కడ కాలిపోవడం జరిగింది. ఒక ముసలావిడ టీ పెట్టడంతో ఆ గ్యాస్ ఫైర్ అయ్యి ఆ విధంగా మొత్తం ఈ 3 ఇల్లులు కూడా దగ్ధం అయిపోయినాయి. మరి ఎమ్మెల్యే గారు అయితే కొండబాబు గారికి ఈ విషయం తెలియడం జరిగింది. మరి అయితే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉండడం వల్ల మరి నగరాధ్యక్షుడిగా అయిన నేను, మల్లిపూడి వీరుని నేను వచ్చి వీళ్ళని పరామర్శించడం, అలాగే మరి ఇప్పుడు అందాక నిత్యావసర వస్తువులని ఎమ్మెల్యే గారు ఈవేళ దుప్పటి, అలాగే మరి రగ్గులు, నెక్స్ట్ బియ్యం అన్నీ కూడా నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు పంపించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు రాగానే మరి వెంటనే కలెక్టర్ గారితో అలాగే ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరి కౌంటింగ్ రోజు కాబట్టి వాళ్ళ అధికారులు కూడా అందుబాటులో లేరు. అందువల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారు రాగానే మరి వీళ్ళకి ఆర్థిక పరమైన సహాయం చేసి, అలాగే గవర్నమెంట్ పరంగా ఏ విధమైన అవకాశం ఉంటే గవర్నమెంట్ తరఫున ఆర్థిక సహాయం చేసే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు. మరి చాలా బాధాకరం. మరి ఏదైనా సరే జరిగిపోయిన విషయం మరి బాధాకరం. కానీ ఏంటంటే ఏదో రకంగా అందరం కూడా మరి ఆర్థికంగా వాళ్ళందరినీ ఆదుకుని మళ్ళీ ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఇల్లు నిర్మించడం అలా చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి సాయంత్రం 8 గంటలకి ఫైర్ అయింది, మా ఇల్లు కాలిపోయిందండి. వెంటనే వీరు గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట్లాడారు. నేను వచ్చిన తర్వాత నేను వస్తానమ్మా, కలుస్తాను, మీకు ఏ రకంగా నేను సాయపడి చేస్తానని మాట్లాడారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కలుస్తాను. నమస్తే అండి. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, నగర అధ్యక్షులు గారు వీరు గారికి వెంటనే రాత్రి ఈ యొక్క ప్రమాదం జరగగానే ఎమ్మెల్యే గారికి కబురు అందిందండి. ఆయన ఎప్పటికప్పుడు వీళ్ళ యొక్క యోగా క్షేమాచారాలు కనుక్కుంటూ వెంటనే పొద్దున్న నగర అధ్యక్షుల వారికి తమ యొక్క సాయం ద్వారా నిత్యావసర సరుకులు పంపించడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఈ యొక్క గృహాలను కోల్పోయిన కుటుంబాలకి ప్రభుత్వం ద్వారాగా ఏవైతే పథకాలు కానీ ఏవైతే సహాయం అందాలో అది త్వరగా అందించేలాగా ఏర్పాట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.